వాస్తు పురుషుడు పుట్టుక మరియు ప్రాముఖ్యత. ప్రతి ఇంటి పునాది కింద ఒక అదృశ్య శక్తి దాగి ఉంటుందని చెబుతారు. ఆ శక్తిని మనం చూడలేము, అలాగని విస్మరించలేము. ఈ శక్తి ఏ దేవత కాదు, అలాగని రాక్షసుడు కూడా కాదు. ఆయనే వాస్తు పురుషుడు. వాస్తు పురుషుడు ఎలా జన్మించాడు? పురాణాల ప్రకారం పూర్వం దేవతలకు మరియు అసురులకు, రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుండేది. అసురుల తరపున అంధకాసురుడు అనే అత్యంత బలవంతుడైన మాయావి అయిన రాక్షసుడు పోరాడేవాడు. ఆ యుద్ధ సమయంలో శివుని నుదుటి నుండి ఒక చెమట చుక్క నేలపై పడింది. దాని నుండి ఒక భారీ ఆకారం కలిగిన పురుషుడు జన్మించాడు. ఆయనే వాస్తు పురుషుడు. దేవతలు ఎందుకు నేలపై పడేశారు? వాస్తు పురుషుడు జన్మించిన తర్వాత ఆకలితో లోకాలను మింగడానికి సిద్ధమయ్యాడు. దీనితో భయపడిన దేవతలు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఆయన్ని పట్టుకుని భూమిపై బోర్లా పడేశారు. 45 మంది దేవతలు ఆయన శరీరంలోని వేర్వేరు భాగాలపై కూర్చుని ఆయన్ని కదలకుండా అణచివేశారు. పూజ ఎందుకు అనివార్యం? తనను అణచివేసినందుకు వాస్తు పురుషుడు బ్రహ్మదేవుని ప్రార్థించగా, భూమిపై ఏ నిర్మాణం జరిగినా, ఇల్లు, దేవాలయం మొదలైనవి నిన్ను పూజించిన తర్వాతే పనులు ప్రారంభించాలి. అలా చేయని పక్షంలో ఆ నిర్మాణం వల్ల కలిగే అరిష్టాలకు నువ్వే కారణమవుతావు అని బ్రహ్మ వరం ఇచ్చాడు. అందుకే నేటికి ఏ ఇంటి నిర్మాణం చేపట్టినా వాస్తు పురుషుడికి పూజ చేయడం అత్యంత ముఖ్యం.